పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో గాడిన పడిన పోలవరం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులతో సమావేశమై వారి సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోజులో 830 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించడంపై ముంపు గ్రామాల ప్రజలు తరలివచ్చి ధన్యవాదాలు తెలిపారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 4,311 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించిన విషయాన్ని నిర్వాసితులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేయడానికి ముందే నిర్వాసితులందరికీ పరిహారం అందజేస్తామని వారికి ప్రభుత్వం నుంచి భరోసా ఇచ్చారు.